ఒక పోక్సో విషయంలో వెంటనే రియాక్షన్ వెంటనే జైలు వేయడం లేకపోతే దానికి సంబంధించి జడ్జి చెప్తుంది చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇందులో సిట్ ఏర్పాటు చేయడం అసలు దేశంలో ఎప్పుడైనా చూసిన పోక్సో విషయంలో సిట్ ఏర్పాటు ఫోక్స్ రోజు వందల కేసులు ఫోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. ఎక్కడా వేయని సిట్టు ఇక్కడే ఎందుకు వేశారు? ఈ సిట్టు పేరుతో కాలయాపన కోసమా, సిట్టు పేరుతో దొంగ నాటకం డ్రామాకి తీశారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఫోక్సోలో సిట్టు వేసే ఆనవాయితీ ఎక్కడైనా ఉందా, లేదా ఇక్కడే కొత్తగా మీరు మొదలు పెట్టారా? ఎవరి కంటి తుడుపు కోసం కంటి తుడుపు చర్యలుగా ఈ సిట్టుని ముందుకు తెచ్చారు అని ప్రశ్నిస్తూ ఆ సిట్టుకు వచ్చిన అధికారి కూడా ఏం మాట్లాడుతుంది, రితిరాజ్ గైక్వాడ్ ఆమె ఆధారాలుంటే అరెస్టు చేస్తాం, మళ్ళొకసారి చదువుకో అమ్మ, ఫోక్సో కేసును మీరు మళ్ళొకసారి పరిశీలించండి, చదవండి. ఫోక్సో కేసు నమోదయ్యాక ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అనేది బాధితులు సబ్మిట్ చేసిన రోజే చూస్తారు. దానికి 24 గంటల్లో చూస్తారు. దానికి 6 రోజులు అక్కర్లేదు, ఇది 6వ రోజు. కాబట్టి ఇన్ని రోజుల తర్వాత ఆధారాలు ఉంటే చూస్తాము అని చెప్పి నిన్న 12వ తారీఖు నోటీస్ ఇచ్చారు. స్టేషన్ బెయిల్ ఉన్న కేసులకే నోటీసులు ఇస్తారు. స్టేషన్ బెయిల్ లేని నాన్ బెయిలబుల్ ఎఫెన్స్ ఉన్న కేసుల్లో పిలుస్తారు, ఫోన్ చేసి పిలుస్తారు. ప్రతిసారి పోయి బజార్లో పట్టుకుని లాక్కురమ్మని మేము కూడా అంటలేము. ఎవరైనా నేరస్తులు నిర్ధారణ కాకుండా వాళ్ళని అగౌరవంగా తీసుకురమ్మని చెప్పట్లేదు. కానీ బాబు, బండి భగీరథ్ నీ మీద కేసు నమోదైంది, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా, మమ్మల్ని వచ్చి మాట్లాడమంటావా అని అడగాలి. అతను వీళ్ళైనా వెళ్ళి మాట్లాడాలి, అతనన్నా రావాలి. అలా పిలిచినప్పుడు రాకపోతే అరెస్ట్ చేయాలి. కానీ నోటీసులు ఇచ్చేది ఫోక్సో కేసుల్లో లేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే, ఏ ఫోక్సో కేసులో అయినా నమోదు కాగానే నువ్వు నిరూపించుకో, ఆ కర్మేదో నీది, నిరూపించుకోవాల్సిన బాధ్యత నీదే. నీ మీద ఫోక్సో ఉందని 20 ఏళ్ల పిల్లల్ని గుంజుకొచ్చేసినవి కూడా ఉన్నాయి. అసలు ఫోక్సోల్లో మరణదండలు తెచ్చిందే బీజేపీ ప్రభుత్వం. ఒకప్పుడు అసలు మేమందరం వ్యతిరేకించాం. ఫోక్సోలో 20 ఏళ్ళ 21 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు, 19 ఏళ్ళ అబ్బాయిలు కూడా ఉంటారు. ఈ హార్మోన్స్ ప్రభావం కానీ లేకపోతే పోర్న్ కల్చర్ ప్రభావం కానీ చుట్టూ ఉన్న ఒక దిగజారిన అనైతిక వాతావరణంలో పిల్లలు తప్పు చేయొచ్చు, వాళ్ళు కంట్రోల్ తప్పచ్చు, వాళ్ళు కన్ఫ్యూజ్ కావచ్చు, లేకపోతే ఇక మొత్తం ఈ సెక్స్ హీన సంస్కృతి ఏదైతే ఉందో దాని ప్రభావానికి గురై 21-20 ఏళ్ళ పిల్లలు కూడా ఈ తప్పు చేయొచ్చు. అప్పుడు వాళ్ళని సరిదిద్దాలి, వాళ్ళని రియలైజ్ చేయాలి. వాళ్ళని మనం అందులోంచి, అంటే అమ్మాయి మైనర్ అయినా అమ్మాయిని ముట్టుకోవడానికి వీల్లేదు, అమ్మాయి మేజర్ అయితే ఆమె అంగీకారం లేకుండా ముట్టుకోవద్దు అని స్పృహని కల్పించాలి, దానికి తోడ్పడాలి. కానీ చేసిన నేరం ఉంది కదా, దానికి వాళ్ళు శిక్ష అనుభవించాలి. కానీ అది మరణ శిక్ష కాదు, లైఫ్ ఉండొచ్చు, ఎక్స్టెండెడ్ లైఫ్ ఉండొచ్చు. కానీ మరణ శిక్షలు వద్దు అని మేము చెప్పాం, పౌర హక్కుల సంఘాలు చెప్పాయి, మేము చెప్పాం. లేదు వాళ్ళకి మరణ శిక్షే కరెక్టు అని అద్వానీ అభిప్రాయపడ్డాడు, కానీ అవ్వలేదు. కానీ మోడీ షాలు వచ్చాక ట్రిపుల్ తలాక్తో పాటు ఏదైనా జరిగిందంటే ఫోక్సోలో మరణదండన. మరి ఇప్పుడు ఈ ఫోక్సో కేసు దాంట్లోనే నిర్వచించారు, అమ్మాయి 18 ఏళ్ళు నిండనట్లయితే లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం అని చెప్పి నిర్వచించింది బీజేపీ ప్రభుత్వం. మరి ఈరోజు ఎట్లా ఎగ్జామిషన్ అయ్యాడు బండి సంజయ్ కొడుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ మీద ఫోక్సో అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఫోక్సో కేసు కనుక నమోదు చేసినట్లయితే ముందు అరెస్ట్ చేసి విచారించండి, నిష్పక్షపాతంగానే విచారించండి. మీకు ఆధారాలు దొరకపోతే, అతను నిర్దోషి అని తేలితే, అతను నిరపరాధి అని భావిస్తే అతని మీద చర్యలు దానిని బట్టే ఉంటాయి, శిక్షలు కూడా దాన్ని బట్టే ఉంటాయి. కానీ అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేసి మీనమేషాలు లెక్కించుకుంటూ రోజుకో డ్రామా. పరారీలో ఉన్నాడు బండి భగీరథ్ అని పోలీసులు అంటారు, నా కొడుకు పరారీలో లేడు, విచారణను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడని బండి సంజయ్ హనుమాన్ జయంతిలో హనుమంతుడి సాక్షిగా చెప్తాడు. ఏంటి డ్రామాలు? బండి సంజయ్ ఒకటి చెప్తున్నాడు, తెలంగాణ పోలీసులు ఒకటి చెప్తున్నారు. తెలంగాణ పోలీసులు న్యాయం కోసం నిలబడతామంటారు. నిన్న డీజీపీకి ఆదేశాలు వస్తాయి, ఆయన మొన్న చెప్తే నిన్న రితిరాజ్ గైక్వాడ్ని నియమిస్తారు. ఆమె నోటీస్ ఇస్తుంది, ఇవాళ 2 గంటలకి అతను రానేలేదు. అపహాస్యం చేస్తున్నాడు తెలంగాణ పోలీసుల్ని. పోయేది తెలంగాణ పోలీసుల ఇజ్జత, లేకపోతే నిలబడేది కనపడేది బండి సంజయ్తో రేవంత్ రెడ్డి గారి మిత్రత్వమా, స్నేహమా, ప్రియ మిత్రుడిగా నిలబడడమా? ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇవాళ ఒక ఫోక్సో అపరాధి లేదా ఒక ఫోక్సో నిందితుడు తండ్రి ఆయన కౌంటర్ కేసు, హనీ ట్రాప్ కేసు పెడతాడు.
హనీ ట్రాప్ కేసు పెట్టి అతను కూడా నేరంలో భాగం పంచుకుంటాడు. అతనిని 2 రోజుల తర్వాత ఈ హనీ ట్రాప్ పెట్టినాక పోక్సో నమోదైన 2 రోజుల తర్వాత ఆయనను పట్టుకుని నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని ఈయన ప్రకటిస్తాడు. అంటే ఏంటి, మీ సీట్ల సర్దుబాట్లు, మీ రాజకీయ ప్రయోజనాలు తీర్చుకోవడానికి మైనర్ బాలికలే దొరికారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మైనర్ బాలికల్ని పణంగా పెట్టి మీ స్నేహాన్ని పెంచుకుంటారా, మీ ప్రయోజనాలు నెరవేర్చుకుంటారా, లేకపోతే ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న డీజీపీ నుంచి మా అధికారులు లేదా ముఖ్యమంత్రులు అందరూ కూడా బాధ్యత వహించి బయటకు వచ్చి ఒక మైనర్ బాలికకి న్యాయం చేయడానికి నిలబడాల్సింది. ఎందుకంటే బీజేపీ కోసం ఓట్లేలా రేవంత్ రెడ్డికి, బీజేపీని చూసి ఓట్లేలా, కాంగ్రెస్ని చూసి భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పోరాడుతుంది. కాంగ్రెస్ ఎస్ఐఆర్ విషయంలో ఎట్లా పోరాడింది, అనేక విషయాలు, అనేక అవినీతుల్లో, అవకతవకల్లో రాహుల్ గాంధీ మాట్లాడితే అర్బన్ నక్సలైట్ ముద్రపడ్డాడు. ఈయన మాత్రం బీజేపీ మిత్రుడిగా ముద్రపడ్డాడు. మేరే సాత్ హమారే సాత్ జోడో అంటున్నాడు ఆయన. ఇవాళ భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేస్తే బీజేపీ జోడో యాత్ర ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. నువ్వు బీజేపీ జోడోగా ఉంటావా, భారత్ జోడోలో భాగం అవుతావా అని మేము నిలదీస్తున్నాం. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా కనిపించట్లేదా? ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానానికి కనిపించట్లేదా? ఇక్కడ భారత్ జోడో జరుగుతుందా, బీజేపీ జోడో జరుగుతుందా? బహిరంగంగా ఓపెన్గా ప్రధానమంత్రి మోడీ హమారే సాత్ జోడో అంటున్నాడు ఆయన. అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీని గెలవమంటల్లా, రేవంత్ రెడ్డిని వచ్చి గెలవమంటుండు. జాతీయ స్థాయిలో కాంగ్రెసే వాళ్ళకి ఫైటర్, వాళ్ళని ఎదిరించి నిలబడేటువంటి పోరాడేటువంటి పార్టీ ఈ దేశంలో. జాతీయ స్థాయిలో ఎందరినో కలుపుకుని, ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ఇండియా పార్టీగా పెట్టుకుని ఒక పక్కన పోరాడుతుంటే ఇది ఒక రకంగా కోవర్ట్ ఆపరేషన్ చేసినట్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రాంతంలో ఇది చేస్తున్న మిత్రత్వమో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనమో, సీట్ల సర్దుబాటులో ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక ఆడపిల్లని బలిపెడుతున్న ఈ స్నేహాలను కొనసాగించడం కాదు అని కూడా మేము చెప్తున్నాం. ఇవాళ బేటీ బచావో బేటకు పడావో అని బీజేపీ అంటే బేటాకు బచావో బేటాకు బగావో అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ బేటా బగావో ప్రోగ్రాం, బేటా బచావో ప్రోగ్రాం ఏంటో తేల్చుకోవడానికి ఇవాళ విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మేము వీధుల్లోకి వచ్చాము. అంటే పోలీసు అధికారులు పరారులో ఉన్నారని వాళ్ళే చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చి, ఆ నోటీసులు ఇచ్చినటువంటి టైంకి పోలీసు అధికారులు విచారణ చేయడానికి అక్కడ రాలేదు. అంటే వీళ్ళు ఇది డ్రామా అనుకోవచ్చా, ఏం చేస్తున్నారు? చాలా అండర్స్టాండింగ్ లో ఉన్నారు. నోటీసులు ఇవ్వడం అండర్స్టాండింగే, పరారీలో ఉన్నారని చెప్పడం అండర్స్టాండింగే, నా కొడుకు పరారీలో లేడు విచారణకు సిద్ధంగా ఉన్నాడని చెప్పడము అండర్స్టాండింగ్లో భాగం. ఇవన్నీ పరస్పర అవగాహనతో జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు పరస్పర మిత్రులు కదా. కాబట్టి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓటేశారా, కాంగ్రెస్ ఓటేశారా, బీజేపీతో మిత్రత్వం చేయడం కోసం ఓటేశారా తెలుసుకోవాలి. సరే, ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెడదాం. ఇక్కడ ఒక అమ్మాయిని పణంగా పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది బీజేపీ, కాంగ్రెస్లు. కానీ మేము ప్రశ్నిస్తుంది మాత్రం అమ్మాయికి న్యాయం జరగాలి. మైనర్ బాలిక కేసు పెట్టింది, విచారణ చేయండి. విచారణ ఎప్పుడు చేస్తారు? అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి బండి సంజయ్ని బర్తరఫ్ చేసి నిష్పక్షపాతంగా విచారణ చేయాలని మేము కోరుతున్నాం. ఇంతవరకు బండి సంజయ్ బర్తరఫ్ అడిగేవాళ్ళం కాదు, కానీ అన్ని విధాలా ఆయన ఇందులో భాగమవుతున్నాడు. ఇంటికెళ్ళి బెదిరించాడు, ఇంటికెళ్ళి ఫినాయిల్ తాగింది మా అమ్మాయి, మీ అబ్బాయి బ్రేకప్ చెప్పినాకంటే ఫినాయిల్ రుచి బాగుందా అని అడుగుతాడంట. అట్లా ఇంత అవమానకరంగా నీ కూతురు ఎంతమందితో తిరిగింది, మా అబ్బాయితో తిరిగింది, ఇంకెవరితో తిరగలేదని ఏంటి గ్యారంటీ అంటాడట. ఇవన్నీ ఆయన ఒక బ్రేకప్ జనవరి 7 చెప్తే అప్పటి నుంచి వీళ్ళు రోడ్ల మీద పడాలా, పోలీస్ స్టేషన్కి రాలా. అట్లాగే ఆ అమ్మాయి మీద నిర్మల్లో ఉల్టా కేసు పెడితే అప్పుడు రాలా వీళ్ళు బజార్లోకి. ఆ తర్వాత వీళ్ళు 21న సంగప్ప మాట్లాడినప్పుడు బయటకు రాలా, 23న బండి సంజయ్ గారు మాట్లాడినప్పుడు బయటకు రాలా. ఎప్పుడైతే బెదిరించారో, ఎప్పుడైతే ఆ అమ్మాయి ఫోటోలు అందరికీ వైరల్ చేశారో, ఆ అమ్మాయి మీద బురద చల్లుతున్నారో, ఆ అమ్మాయి మందు తాగింది, బ్రీజర్ తాగింది అని ఫోటోలు మీడియాలో, సోషల్ మీడియాలో, వీళ్ళ సోషల్ మీడియా ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళతోటి వైరల్ చేయించారో అప్పుడు కదా వాళ్ళు బయటకు వచ్చింది. సో వాళ్ళు కేసు పెట్టడానికి బాధ్యత కూడా బండి సంజయ్దే. వాళ్ళు బాధపడిన వాళ్ళైతే అప్పుడే పెట్టేవాళ్ళు, జనవరి 7 బ్రేకప్ కాగానే పెట్టేవాళ్ళు. కానీ 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత పెట్టారు అంటే వాళ్ళ బెదిరింపులే కారణం, వాళ్ళ ప్రవర్తనే కారణం, వాళ్ళ వ్యవహార శైలే కారణం. కాబట్టి బండి సంజయ్ ఏ వ్యవహార శైలితో
తన కొడుకు ఇన్వాల్వ్ అయిన విషయాన్ని హ్యాండిల్ చేశాడో కూడా మనం ఆలోచించాలి. తన కొడుకు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడే తప్ప పశ్చాత్తాపం ప్రకటించి దాన్ని సవరించి వాళ్ళకి భరోసా కల్పించి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి తిరిగారు గుళ్ళు గోపురాలకి, అమ్మాయికి ఇష్టమైంది కాబట్టి అతనితో వెళ్ళింది. కానీ ఆ తర్వాత గొడవలు వచ్చాక బ్రేకప్ చెప్పాక ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళాక ఆ అమ్మాయికి ఇవ్వవలసిన మనోధైర్యం ఏంటి? ఆ అమ్మాయి గౌరవాన్ని కాపాడాలి, ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడాలి. ఈరోజు చాలా చాలా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఎల్కేజీ నుంచి 10th వరకు ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో చదివితే ఇవాళ సడన్గా కొత్త సర్టిఫికేట్ పుట్టిస్తారట. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తప్పు, ఆ అమ్మాయి మేజర్ అంటే పరస్పర అంగీకారం అంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ అని సర్టిఫికేట్ పుట్టిస్తున్నారు అనే ఒక వార్త మాకు వచ్చింది. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ కనుక కొత్తది వస్తే ఇవాళ ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్న సర్టిఫికేట్ నిజమా? ఇవాళ బండి సంజయ్ కొడుకు ప్రేమిస్తాడు, బండి సంజయ్ కొడుకు రేపొద్దున ఏదో చేస్తాడని వీళ్ళు ఎల్కేజీలోనే తప్పుడు సర్టిఫికేట్ సృష్టించారా? కాబట్టి కొత్తగా వచ్చిన సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటా? ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు ఉన్నది కరెక్ట్ సర్టిఫికేటా? ఆలోచించాలి. పోలీసులకు బుర్రా బుద్ధి ఉంటే అవన్నీ ఆలోచించాలి. విచారణలో బండి సంజయ్ కొడుకు దగ్గర ఉన్నటువంటి పర్సనల్ ఫోటోలు వీడియోలు అన్నింటినీ ఈరోజు బీజేపీ ఐటీ సెల్కి సంబంధించినటువంటి ముఖ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు పోలీసు అధికారులు పోక్సో కేసులో వాళ్ళు అట్లాంటివి పెట్టదు అని చెప్పినా కూడా వస్తున్నా కూడా ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్నట్టుగా వాళ్ళ పేర్లు పోక్సోకి యాడ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే మేమేమంటున్నామంటే వాళ్ళందరి మీద కూడా వైరల్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ, ఫేస్బుక్ కానీ, ఆ వెబ్సైట్లు కానీ ఏ ఐడీలతోటి చేశారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి. పోక్సో చట్టం అమలు అంటే మైనర్ బాలిక వివరాలని గోప్యతతో ఉంచడమే. మైనర్ బాలిక వివరాలని బహిరంగం చేసిన, ఫోటోలు బహిరంగం చేసిన వాళ్ళంతా పోక్సో చట్టంలో శిక్షార్హులే. ఇది కూడా పోలీసులకి మేము హెచ్చరిస్తున్నాం. దీన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు అవన్నీ కూడా తీయించాలనేది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి, ఆ పాపకి భద్రత కల్పించాలి. తక్షణమే బండి సంజయ్ కొడుకు బండి భగీరథని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.